ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభు కలూరు ప్రేమ మినిస్టర్ని ప్రేమించి నూతనమైన వాగ్దానముతో దీవిస్తూ కాపాడుతూ కరుణిస్తున్నట్టు ఆ గొప్ప రాజాధిరాజును మనమందరము కూడా ప్రతిదినము ఏకోజామున ఆయన నామను స్తుతించుకుంటూ గణపరుచుకుంటున్నట్టు బిడ్డలకు మనకు తోడై ఉన్నని చెప్తున్న వాగ్దానము మన ప్రభు అయిన యేసయ్య ఈ దినము మనలందరినీ ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగున్నాడు, నీకు ఏదియో తక్కువ కాదు. మన దేవుడైన యేసయ్యే మనకు తోడుగున్నాడు, నీకు ఏదియో తక్కువ కాదని చెప్తున్నాడు. కాబట్టి నీ దేవుడైన యేసయ్య నువ్వు చేస్తున్న చేతి పనులు యందును నిన్ను ఆశీర్వదించి నేను దీవిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మరి నేను అభివృద్ధి చేస్తున్న దేవుడు. ఈరోజు ప్రతి కుటుంబంలో ఆయన మరి తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఇన్ని దినములు మనకు తోడుగా ఉన్న గొప్ప దేవుడు. ఎన్నో మనం ఇబ్బందులలో బాధలు ఉన్నప్పుడు తోడుగా ఉన్న గొప్ప దేవుడు. మనం అనేక సార్లు ప్రభువును ప్రేమించుకున్నా కూడా ఆయన మనల్ని ప్రేమించి మనకు తోడుగా ఉంటున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఆయన స్తుతిస్తూ గణపరుస్తున్నావా? నేను పరీక్షించుకుంటున్నావా? నేను ఎలా బ్రతుకుతున్నాను, నా బ్రతుకు ఎలా ఉంది అనుకుంటున్నావా? అట్లయితే నీ దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను ఆశీర్వదించి దీవించేవాడుకుంటున్నాను, నిన్ను కరుణించేవాడుకుంటున్నాను, నేను కాపాడేవాడుకుంటున్నాను అని చెబుతున్నా గొప్ప దేవుడు. ప్రతి కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసి ఆయన నామాన్ని గణపరుచుకుంటూ ఆయన నామాన్ని స్తుతిస్తున్నట్టు ప్రతి మనిషికి ఆయనే తోడుకుంటాడు. నీకు చేస్తున్న ప్రతి కార్యములలో గణపరుస్తాడు. నువ్వు చేసిన పని బాటలను నేను గణపరుస్తాడు. నువ్వు ఎక్కడైతే దేవుని నామను గణపరుస్తున్నావో నిన్ను ఆయన గణపరుచుకొని ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు, ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు నువ్వు చేస్తున్న పని బాటలలో నీ డ్యూటీలో నీకు అన్ని విధాలుగా సహాయం చేసే తండ్రిగా ఉంటున్నాడు. నువ్వు బిజినెస్ చేసి కూర్చుంటున్నావా? బిజినెస్లో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. అంతేకాకుండా ఆయన సేవలోనే నువ్వు బ్రతుకుచున్నావా? నీ భార్య పిల్లలను సేవలోనే ఉంటూ ఏది ఉన్నా లేకపోయినా తండ్రికి నేను తోడుగా, ఆ తండ్రి నాకు తోడుగా అని చెప్పిన మాట నిజమే కదా? ఏది కొత్త కాదని చెప్తున్నా, తక్కువ కాదని చెప్పిన దేవుడు నిజమే కదని సేవలో అభివృద్ధి పొందుతున్నావా? ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ సేవలు నువ్వు చాలా ఇబ్బందికరంగా ఉంటుంటే సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని నామములో ఉన్న వారందరికీ కూడా ఏది తక్కువ కాదు. ఆయన నామములో ఉండే మనందరం కూడా ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆయనకు మహిమ కలిగినట్టుగా జీవించున్నట్టు ప్రతి కుటుంబంలో ఆయన తోడుకుంటాడు. ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆదుకుంటాడు. మన ప్రభు అంటున్నాడు, నేనున్నాను నీకు తోడుగా అంటున్నాడు. ఏది తక్కువ కాదంటున్నాడు. మరి ఈరోజు నీ కుటుంబంలో ఏదైనా తక్కువగా ఉంటే మన దేవుడైన యేసయ్యను మనం అడగటు వారు ఎలాంటి వారు ఉండాలంటే మనము దేవుని విశ్వాసముతో అడిగే వారికి ఉండాలి. మన పితృడైన అబ్రాహాము విశ్వాసం మన తండ్రి. ఆయన ఏ విధంగా అయితే దేవుడు చెప్పినట్టే నడిచినాడో ఆయనకు ఆస్తులు అంతస్తులు ఇచ్చి ఆ దేశాన్ని ఆశీర్వదించి పాలు తేనెలు పొంగు దేశముగా మార్చబడినది కదా. ఈరోజు నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా నీ దేశం ఆ విధంగా మార్చబడుతున్నది, నీ కుటుంబం కూడా ఆ విధంగా మార్చబడుతున్నది. నీ కుటుంబంలో ఏది తక్కువ లేకుండా చేతున చెప్పిన దేవుని బట్టి నువ్వు ఈరోజు ఆయన గణపరచుకో, మయంపరచుకో, వెనుకు తీకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనకు లోబడు, నేను తగ్గించుకో. లోకములో వ్యర్థ మాటలు మాట్లాడి జీవించుట కంటే కూడా దేవుని కోసం బ్రతుకుటే ఎంత మేలు కదా. మరి ఏది కూడా దేవునికి మనం రివర్స్ మాట్లాడకూడదు. దేవుని చిత్తాన్ని, దేవుని కృపలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సహించుకొని ఆయన నామాన్ని గణపరుచుకుంటూ శాంతి సమాధానంతో ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించే బిడ్డలుగా మనందరం ఉండాలని ప్రభు మనల్ని ఈరోజు ప్రేరేపించి మనకిచ్చినట్టు వాగ్దానం బట్టి దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి పరిశుద్ధుడా, అయా మా మధ్యలో ఈ వారంలో నువ్వు అద్భుతములు ఆశ్చర్యకారములు చేస్తున్నావు. అయా నీ కృపలో తండ్రి, నీ మాయములో తండ్రి నాయన, అయా మమ్మల్ని తండ్రి అడుగుడు ఇవ్వబడి తట్టుడు తెరపడినట్టుగా అడిగిన తక్షణ అనేకమైన అద్భుతములు చేసిన గొప్ప దేవుడా, ఏది తక్కువ కాదని చెప్పిన గొప్ప దేవుడా, మీకు వందనాలయ్యా. అయా మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. మా చేతులు ఏది లేకపోయినా కూడా అన్ని ఉన్నట్టుగానే మేము బ్రతుకుచున్నామయ్యా. మా చేతి పనులు ఏంది మీరు తోడుకుంటున్న స్తోత్రం నాయన. మాకు ఇచ్చిన ఉద్యోగాలలో తను తోడుకుంటున్న స్తోత్రం నాయన. మాకు ఇచ్చిన బిజినెస్లలో తోడుకుంటున్న గొప్ప దేవుడ స్తోత్రం నాయన. మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రం నాయన. అయా నిత్యము స్తుతించే నాలుకనిచ్చినందుకు
స్తోత్రునైనా, మోకరించే కృపించిన స్తోత్రునైనా. అదేవిధంగా నా ప్రభు ఆరాధించే పిల్లలు తండ్రి, ప్రార్థించే పిల్లలు తండ్రి, యవనస్తులను తండ్రి నువ్వు ఆడుకోమని నీ చిత్తములో వారికి ఏది తక్కువ కాకుండా చదువుతున్న చదువులందు, విద్య బుద్ధులందు జ్ఞానం ఇచ్చి వాడుకోమని అడుగుతున్న చిన్న పిల్లలు తండ్రి, పాలిచ్చే తల్లిదండ్రులు తండ్రి, బిడ్డలు లేని బిడ్డలకు తండ్రి కృపను చూపించమని, ఆశీర్వదించమని, నువ్వు తోడుకుంటావని చెప్పిన గొప్ప దేవుడా, నీకే ఘనత మహిమ కలగాలని యేసు ప్రభు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.